'రూపీ టు రిచ్' అనే మీది బుక్ కూడా రాబోతుంది అనుకుంటా. అవునండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఏముంటుంది అందులో? రూపీటీ రుచి అనేది బేసిక్‌గా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే ఒక ఇన్‌కమ్ స్టార్ట్ అయిన వ్యక్తి దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే క్రెడిట్ కార్డ్స్ ఏంటి? అలాగే డెబిట్ ట్రాప్స్ ఎలా ఉంటాయి? రియల్ ఎస్టేట్ మీద మన వ్యూ పాయింట్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఎలా సేవ్ చేసుకోవాలి? అసలు మార్కెట్స్ ఏంటి? డైమండ్స్ గురించి అలాగే ఒక 21 చాప్టర్స్ మనం రాసామండి. చాప్టర్ వైస్ మనం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసాం. అంటే మన ఎక్స్‌పీరియన్స్‌లో నుండి మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి అది రాసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే అందరికీ ఉపయోగపడే ఒక Yes. గైడ్ లాంటి బుక్ అది. అవునండి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఈ మంత్ అమెజాన్‌లో ఆల్రెడీ అవైలబుల్ ఉందండి. అచ్చా! ఓహ్! యెస్. సూపర్. యెస్. సూపర్. ఫిజికల్ కాపీస్ ఒక 1 వీక్‌లో సో వచ్చేస్తాయి. అందరికిలో ఫస్ట్ ఉండే ప్రశ్న. స్టాక్ మార్కెట్‌లో 90% మంది అసలు డబ్బులు ఎందుకు కోల్పోతారు? నాకు గూడా అదే భయం ఉంది. అందరికీ అదే భయం ఉంది. దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. స్టాక్ మార్కెట్ అనంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇక్కడ డబ్బులు ఈజీగా వచ్చేస్తాయని. అంటే Yes. ఎరేసి సొరను పట్టేద్దామని. ఎగ్జాక్ట్‌లీ. మా ఇంకా కొంచెం లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఎంట్రుకేసి కొండలు లాగేద్దామని లాగినట్టు కానీ ఆ సొర మన్ను లాగేస్తది చివరికి. ఎగ్జాక్ట్‌లీ. సో మీరు 10 బాగా మందిని చెప్పారు. 100 మందిని మీరు టచ్ చేస్తే ఓకే. స్టాక్ మార్కెట్ అనంగానే సగం మంది వెళ్ళిపోతారు ఫస్ట్. అవును. మిగతా సగంలో పోయినోళ్ళే కనపడతారు అవును. మీకు. అవును. సో ఎవ్రీబడీ హ్యాస్ ఎ స్టోరీ. యెస్. అది ఎవరి లైఫ్. నిజంగా నేను ఎంతో మందితో మాట్లాడా కదా! నాకు ఎవ్వరు గూడా నేను ఇగో ఈ ఇల్లు కట్టాను, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను చెప్పినోడు ఒక్కడు లేడు నాకు. అవునండి. అంటే ఏంటంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి దీనిలోకి ఎంటర్ కావాలంటే? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి స్టాక్ మార్కెట్‌ని అర్థం చేసుకోవాలండి. రైట్. అంటే స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్ మీద బిజినెస్ చేయటం. ఓకే. అంటే కంపెనీస్ ఏదైతే బిజినెస్‌లు అంతే కదా! చేస్తున్నాయో అవును. వాళ్ళ మీద మనం బిజినెస్‌లు చేస్తామండి. కరెక్ట్. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే అండి ఖచ్చితంగా ఇది మనం అంటే లాంగ్ టర్మ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలండి. రైట్. ఇక్కడ ఎలా ఉంటదంటే ఎవ్రీడే ట్రేడింగ్ జరుగుద్ది. అవును. సో జరుగుద్ది కదా అని చెప్పి ఎవ్రీబడీ విల్ కమ్ అండి. అవును. అండ్ ఈజీ టు యాక్సెస్. కరెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే ఇన్వెస్టర్‌గా మొదలైన ప్రయాణం ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని వస్తాడండి. అవును. 5 ఇయర్స్ అంటాడు. అవును. తర్వాత 1 ఇయర్‌కి వస్తాడు. అవును. తర్వాత 3 మంత్స్‌కి వస్తాడు. 3 డేస్‌కి వస్తాడు. ఎవ్రీడే వాచ్ చేయడం మొదలు పెడతాడు. కరెక్ట్. సో డెఫినెట్‌గా ఎప్పుడైతే మనం వాచ్ చేయడం మొదలు పెట్టామో డెఫినెట్‌గా ఎమోషన్స్ విల్ డ్రైవ్. కరెక్ట్. సో అక్కడ నుండి ఇక ఒక్కొక్క స్టెప్ మెల్లమెల్లగా దిగిపోతూ ఉంటారు. సో అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఒకటి అట్ ద సేమ్ టైం ఏంటంటే దాని గురించి అర్థం చేసుకోకపోవటం. ఓకే. ఈ రెండు కూడా ఎక్కువ మంది లాస్ అవుతారండి. అంటే క్లారిటీ లేకపోవటం. కరెక్ట్. కరెక్ట్. అసలు మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్‌లో మనం చేయాల్సిన ఏంటి? చేయకూడనివి ఏంటి? ఏంటి? ఇది క్లారిటీ ఉండదండి చాలా మందికి. ఓకే. సో యాక్సిస్ ఉంది కదా అని అన్ని మనం చేయొచ్చు అనుకుంటారు. అది. అలా చేయడానికి ఉండదండి. ఓకే. సో అక్కడే ఎక్కువ మంది నష్టపోతారండి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ 2 ఉంటాయి. ట్రేడింగ్ అవును. వర్సెస్ ఇన్వెస్టింగ్. అవునండి. ఇప్పుడు నాలాంటి కొత్త వాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ కావాలి అంటే మ్మ్. మీరు దేని మీద దృష్టి పెట్టాలి? ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంటేనండి. అచ్చా! ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు మార్కెట్స్, స్టాక్స్, స్టాక్ మూవ్‌మెంట్స్, రిజల్ట్స్, ఎకానమీ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకు అర్థమవుతాయండి. ఓకే. అర్థమైనాక అప్పుడు మనం మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది మనకి. కరెక్ట్. ఆ తర్వాత మనం ట్రేడ్ చేయగలమా లేదా? అసలు ఓకే. ట్రేడింగ్ అనేది మనకు సూట్ అవుద్దా లేదా? ఓకే. ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ టెక్నికల్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని మించి సైకాలజీ ఉంటుందండి. ఓకే. కొన్ని కోట్ల మంది ట్రేడ్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. ఒకే టైంలో కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తారు. అవును. బై చేసేవాళ్ళు రైట్ అని బై చేస్తాడు. అవును. సెల్ చేసేవాడు నాది రైట్ అనే సెల్ చేస్తాడు. అవును. మరి ఇద్దరిలో ఎవరిది రైట్? కరెక్ట్. సో ఇవన్నీ సైకాలజీ అండి. మ్మ్. సో ఇది తెలియాలి అంటే ఖచ్చితంగా జర్నీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్తోనే మొదలు పెట్టాలి. రెండోది ఏంటంటే మనం కూడా ట్రేడింగ్లో చూస్తున్నాం. సెబీ చెప్పింది మనకు రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నాము, న్యూస్లో చూస్తుంటాము. సో 90% ఫెయిల్యూర్ రేటే ఉంటుందండి. అవును. సో ఆ టెక్నికల్ థింగ్స్ తెలియకపోవటం ఒకటైతే, రెండు సైకాలజీని హ్యాండిల్ చేయలేకపోవటం ఇంకోటి అండి. ఓకే. సో ఈ రెండింటి వల్ల మనకి ఎక్కువ మంది ట్రేడర్స్ లాస్ అవుతుంటారు. కాదు సార్. అంటే నేను చాలా ట్రై చేశాను. ఒక 6, 7 ఇయర్స్‌గా ట్రై చేస్తుంది దీనిలోకి ఎంటర్ కావాలని. ఎక్కడో సోమాలియాలోనో లేదంటే ఇండోనేషియాలో భూకంపం వస్తే ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో సగం షేర్లు పతనం అయిపోతాయి. ఎక్కడో ఇరాక్‌లో ఆయిల్ బావిలో పేలుడు జరిగిందనుకోని ఇక్కడ చమురు ధరలు పెరుగుతాయి. అది పెరుగుతా ఉంటాయి. ఇంత సమాచారం ఎలా పట్టుకోమంటారు సార్ మమ్మల్ని? ఎలా దీన్ని ఎలా సాధ్యం ఇది? అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఉక్రెయిన్ రష్యా వార్ అయిందండి. నైట్ డిక్లేర్ చేస్తే తెల్లారికి మన ఇండియాలో బియ్యం పెరగవు, ఇంటి రెంట్లు పెరగవు, ఏమీ పెరగవు. కానీ స్టాక్ మార్కెట్ 9 రియాక్ట్ అవుద్ది. సో ఆ న్యూస్ని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఇది మార్కెట్ అనేది డిఫరెంట్ సెక్టార్ ఉన్న కంపెనీస్, డిఫరెంట్ ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి. సో అది దేనికి మనకి ఇంపాక్ట్ అవుతుంది న్యూస్. ఇప్పుడు సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతుందండి. మనం క్రూడ్ ఆయిల్ మేజర్ ఇంపోర్టర్ కదండి. సో క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటే
ఎక్కడెక్కడ ఇంపాక్ట్ జరుగుతుంది అనేది మనకు ఒక అనాలిసిస్ ఉండాలండి. అనాలిసిస్ లేకుండా మనం వెళ్తే దెబ్బతింటాం. అంటే సార్ సముద్రంలో పైప్ లైన్ పగిలిపోతే నాకు ఎలా తెలుస్తుంది సార్? అది నా బాధ. ఎక్కడో సముద్రంలో పైప్ లైన్ పగిలిపోతే తెల్లారి స్టాక్లన్నీ పడిపోతాయి. ఇది నేను ఎలా కనుక్కోమంట? అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సెక్టర్ మీద ఇంపాక్ట్ చేస్తుందా, ఎంటైర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుందా అనేది మనం అసెస్ చేయగలగాలండి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్ డాలర్స్ అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ పెరిగితే మనకేంటి ఇంపాక్ట్? క్రూడ్ ఆయిల్ నుండి తీసేటువంటి బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అంటే ప్లాస్టిక్, అలాగే డీజిల్, అలాగే ఇంకా అదర్ థింగ్స్, దాని నుండి వచ్చే బై ప్రొడక్ట్స్. ఆ బై ప్రొడక్ట్స్ అనేది ఏంటంటే మనకి రా మెటీరియల్ ఫర్ అదర్ ప్రొడక్ట్స్. సో అంత బిజినెస్ అనాలిసిస్ మనకు తెలిసి ఉండాలండి. లేకపోతే ఏంటంటే అదేదో గ్యాంబ్లింగ్ లా నా కనిపిస్తుంది. లైఫ్లో నేను విన్న ఒకే ఒక్క పాజిటివ్ వార్త ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారు రిచెస్ట్ పర్సన్ యాక్చువల్గా మన ఎంపీలలో రిచెస్ట్ ఆయన. మన లిస్ట్లో చూస్తే ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ద్వారా అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. ఫస్ట్ టైం ఒక మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా రిచ్ అయ్యాడని నేను వెళ్ళి అడిగాను ఆయన్ని, సార్ ఎట్లా రిచ్ అయ్యారు మీరు అంటే, స్టాక్ మార్కెట్లో అంటే సార్ ఎవరు అవ్వరు కదా అంటే, నేను రోజు ట్రేడ్ చేయలేదబ్బా, ఇప్పుడు 20-30 ఏళ్ళ క్రితం కొనేసి అక్కడ పడేస్తే అవి ఇప్పుడు అట్లా పెరిగినాయి, అందువల్ల రిచ్ అంత పెరిగింది సంపద అని చెప్పాడు. సో ఇది కరెక్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 20-25 ఇయర్స్ డేటా తీస్తేనండి, ఓకే, ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎక్కడ లిస్ట్ అయింది? ఎక్కడో 10 రూపాయలు 20 రూపాయలు షేర్ ఉండేది. అలాగే ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్. అంటే మనం వారి పీరియడ్ మనం తీసుకున్నప్పుడు కంపెనీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ కొనగానే రేపు చూస్తాం రేటు. అంటే ఫస్ట్ కంపెనీ కొనే ముందు ఏం కొంటున్నాం మనకు తెలిసి ఉండాలి. ఎందుకు కొంటున్నాం సార్? ఎట్లా కొనాలి? హెచ్డిఎఫ్సి 10 రూపాయలు ఉన్నప్పుడు అది అంత పెద్ద స్టాక్ అవుద్దని నా ఊహకు కూడా అందదుగా సార్. మీకే కాదు, కంపెనీ ప్రమోటర్ కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఏదన్నా కంపెనీ పెట్టినప్పుడు అది అంత గ్రోత్ వస్తుందని వాళ్ళు కూడా గెస్ చేయరు. కాకపోతే బై క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు గ్రోత్ కనుక కనిపిస్తున్నప్పుడు ఆర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నప్పుడు, అంటే ఎట్లా అంటే అండి, అసలు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సెక్టర్కి బ్యాండ్ విడ్త్ ఉందా లేదా? ఓకే, ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, ఎవ్రీబడి విల్ యూస్, ఎవ్రీబడి రిక్వైర్డ్ లోన్స్, డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అలాగే మైక్రో ఫైనాన్స్ ఉంటాయి. అంటే సెక్టార్ పెద్దది, ఈ సెక్టార్లో గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. అట్లా కాకుండా ఏదో లిమిటెడ్ యూజర్స్ ఉన్నారు, అలాంటి సెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు గ్రోత్ ఉండదు కదండి. సో హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ మల్టీబేకర్ ఆర్ అంత గ్రోత్ ఉంటుందని ఎలా చెప్పగలం? సో ఖచ్చితంగా మనకి ఏంటంటే దాని మీద ఏ సెక్టార్లకు వెళ్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.